ఈ సెషన్లో మనం VBAలో అంటే VBA కోడింగ్లో డేటా టైప్స్ ఏమేమి వాడతాం, మరి వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేసుకోవచ్చు అనేది చూస్తాం. సో ఫస్ట్ మీరు డిమ్ వేరియబుల్స్ అనే ఫైల్ ఓపెన్ చేసుకోండి, ఎక్సెల్ ఫైల్ని ఎక్సర్సైజెస్ కింద. మరి దీంట్లో ఒక కోడ్ మాడ్యూల్ ఉంది. ఈ కోడ్ మాడ్యూల్లో రకరకాల వేరియబుల్స్ ఉన్నాయి. కర్ వాల్యూ అనేది ఒక వేరియబుల్, దాంట్లో వాల్యూ స్టోర్ అవుతుంది. అట్లానే కర్ రేట్, అట్లానే కమిషన్, ఇట్లా వేరియబుల్స్ ఉన్నాయి. మరి ఈ వేరియబుల్స్ అన్నీ ఎలాంటి వాల్యూ స్టోర్ చేసుకోవాలి అనేదే డేటా టైప్ ద్వారా చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ కరెన్సీ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటాయి కాబట్టి వీటికి డేటా టైప్ కరెన్సీ. అట్లానే ట్రూ ఆర్ ఫాల్స్ స్టోర్ చేసుకోవాలంటే బూలెన్, అట్లానే ఇంటిజర్ వాల్యూ అనుకుంటే ఇంటిజర్. ఇట్లా రకరకాల డేటా టైప్స్ ఆయా వేరియబుల్స్కి తీసుకోవచ్చు. మరి మీరు హెల్ప్లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ విజువల్ బేసిక్ ఫర్ అప్లికేషన్ హెల్ప్ అనేది ఉంది. నెట్ కనెక్ట్ చేస్తున్నట్లయితే డైరెక్ట్గా అది ఓపెన్ అవుతుంది. మరి ఇందులో మీరు సెర్చ్ చేయండి. డేటా టైప్స్ రకరకాలుగా ఉంటాయి. మీకు కావాల్సింది డేటా టైప్స్ VBA. విజువల్ బేసిక్ అప్లికేషన్స్కి సంబంధించిన డేటా టైప్స్. సో ఇక్కడ చూడండి, డేటా టైప్ సమ్మరీ విజువల్ బేసిక్ ఫర్ అప్లికేషన్ రెఫరెన్స్ అని ఉంది. సో దాన్ని క్లిక్ చేసినట్లయితే ఇవి మనం వాడే రకరకాల డేటా టైప్స్. బైట్ అంటే బైనరీ డేటాని 0 నుంచి 255 వరకు 1 బైట్ని స్టోర్ చేసుకుంటుంది. అంటే ఐదర్ 0 ఆర్ 1 అనే లెక్కలో. మరి బూలెన్ ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్ స్టోర్ చేసుకునేదానికి ఈ డేటా టైప్ని తీసుకుంటాం. అట్లనే ఇంటిజర్, ఇలా ఇంటిజర్ రేంజి -32,768 నుంచి +32,767 వరకు ఆ వేరియబుల్లో, అంటే ఇంటిజర్ డేటా టైప్ ద్వారా తీసుకున్న వేరియబుల్లో మనం డేటాని స్టోర్ చేయొచ్చు. అట్లనే లాంగ్ వేరియబుల్ ఈ రేంజి, సింగిల్, డబుల్ అంటే డెసిమల్ ప్లేసెస్ తోటి స్టోర్ చేసుకునేదానికి సింగిల్ కొంత రేంజ్ వరకు ఉంటుంది. 8 బైట్స్ డేటాని స్టోర్ చేసుకునేదానికి దీనికంటే ఎక్కువ డేటాని డబుల్ వాడతాం. అట్లానే ప్యూర్ కరెన్సీ టైప్ ఆఫ్ డేటా అనుకుంటే కరెన్సీని వాడతాం. అలానే ఇంకాస్త రేంజ్ ఎక్కువ కాలంలో డెసిమల్ కూడా తీసుకోవచ్చు, 14 బైట్స్ డేటాని తీసుకుంటుంది. అట్లానే డేట్ అండ్ టైం వాల్యూస్ స్టోర్ చేసుకోవాలనుకుంటే డేట్ అనే డేటా టైప్ని తీసుకోవచ్చు. మరి ఆబ్జెక్ట్ చూసినట్లయితే ఎనీ ఆబ్జెక్ట్ రిఫరెన్స్, అంటే మీకు ఆబ్జెక్ట్స్ అనేటివి ఏవైతే ఉన్నాయో రకరకాల ఆబ్జెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ సెల్ అనే ఆబ్జెక్టు, ఇట్లాంటివి అన్నీ ఆబ్జెక్ట్స్ అనమాట. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాబట్టి మరి ఆ ఆబ్జెక్ట్స్ని తీసుకునేదానికి, ఆబ్జెక్ట్స్ని డిక్లేర్ చేసుకునేదానికి ఆబ్జెక్ట్ అనే డేటా టైపు ఉంది. మరి క్యారెక్టర్ టైప్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ డేటాని స్టోర్ చేసేదానికి స్ట్రింగ్ డేటా టైప్, వాటి రేంజ్ కూడా ఇక్కడ ఉంది. వేరియంట్ ఉంది. వేరియంట్ అంటే మల్టిపుల్ కైండ్స్ ఆఫ్ డేటా, అంటే ఇంటిజర్, స్ట్రింగు, రకరకాల డేటాని స్టోర్ చేసుకునేదానికి వేరియంట్గా తీసుకోవచ్చు. అంటే న్యూమరికల్, ఆల్ఫా న్యూమరికల్ డేటాని ఈ యొక్క వేరియంట్ డేటా టైప్ ద్వారా తీసుకున్న వేరియబుల్లో తీసుకోవచ్చు. బై డిఫాల్ట్ మీరు ఒక వేరియబుల్ ఏదైనా తీసుకున్నట్లయితే, డిక్లేర్ చేయకుండా ఒక వేరియబుల్ తీసుకున్నట్లయితే అది బై డిఫాల్ట్ వేరియంట్ డేటా టైప్ కిందకే వస్తుంది. ఇవన్నీ కాకుండా యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ కూడా మనం డిక్లేర్ చేసుకోవచ్చు. ఓకే, మరి దీన్ని క్లోజ్ చేస్తున్నాను.
ఇక్కడ మీరు ఈ కోడ్ మాడ్యూల్లో కోడ్ చూసినట్లయితే జస్ట్ వర్క్షీట్స్ ఆఫ్ కమిషన్ అంటే కమిషన్ అనేది వర్క్షీట్లో ఒక వర్క్షీట్ యొక్క నేము కావాల్సింటే చూడండి మీరు కమిషన్ అని నేమ్ ఉంది. ఈ అంటే నెంబర్ ఆఫ్ వర్క్షీట్స్ ఉండొచ్చు, దాని పేరు కమిషన్ అనే వర్క్షీట్. ఆ వర్క్షీట్లో ఉన్న రేంజ్ అంటే C7.active అంటే సెల్ రేంజి C7 అని చూపిస్తుంది. మరి కర్ వాల్యూ ఈక్వల్ టు యాక్టివ్ సెల్ డాట్ వాల్యూ. సో కరెంట్ వాల్యూ యాక్టివ్ సెల్ యొక్క వాల్యూగా తీసుకుంది. మరి కరెంట్ రేటు ఇది ఫిక్స్డ్గా 0.05గా ఇచ్చేసాం. మరి కమిషన్ రౌండ్ చేస్తుంది 2 డెసిమల్ ప్లేసెస్కి. కర్ వాల్యూ ఇంటూ రేట్ 2 డెసిమల్ ప్లేసెస్కి రౌండ్ చేసి ఇట్లా కమిషన్ని స్టోర్ చేస్తుంది. ఓకే, యువర్ కమిషన్ ఈజ్ అని చెప్పేసి ఆ కమిషను డిస్ప్లే కావడం జరుగుతుంది. మనం F5 ప్రెస్ చేసినట్లయితే ఇలా రావడం జరిగింది. సో ఇప్పుడు మనం C7లోనే ఉన్న దానికి ఇలా రావడం జరిగింది. మరి ఈ వేరియబుల్స్ అన్నీ డిక్లేర్ చేయలేదు. మరి డిక్లేర్ చేయకుండా వేరియబుల్స్ ఉన్నాయి అంటే అవి వేరియంట్ వేరియబుల్స్గా తీసుకుంటాం. బై డిఫాల్ట్ వేరియంట్ వేరియబుల్స్గా VB అండర్స్టాండ్ చేసుకుంటుంది. మరి డిక్లేర్ చేయాలి అంటే డిమ్ అనే స్టేట్మెంట్ ద్వారా మీరు డిక్లేర్ చేయొచ్చు. డిమ్ అంటే ఫుల్ ఫామ్ డైమెన్షన్ అని అర్థం అనమాట. ఓకే, డిమ్ మన ఫస్ట్ వేరియబుల్ ఏంటి? కర్ వాల్యూ CURVALUE. కర్ వాల్యూ యాజ్ ఏంటిది? ఏం డేటా టైపు? కరెన్సీ డేటా టైపు. కరెన్సీ లిస్ట్ కూడా అక్కడే వచ్చేస్తుంది మీకు. అట్లానే నెక్స్ట్ వేరియబుల్ డిమ్ కర్ రేట్ యాజ్ కరెన్సీ. మరి ఇట్లా ప్రతిదానికి ఇవ్వకుండా కామా పెట్టేసి ఇక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ కర్ కమిషన్ ఇట్లా కూడా కామా పెట్టి కంటిన్యూ చేయొచ్చు అనమాట. అంటే ఈ రెండు కూడా కరెన్సీ డేటా టైప్కి సంబంధించినవి అని అర్థం అనమాట. మరి ఇప్పుడు ఇవి వేరియంట్ నుంచి కాస్త కరెన్సీ డేటా టైప్స్గా మారాయి. F5 ప్రెస్ చేయండి. యాజ్ యూజువల్ మీకు రావడం జరిగింది. ఇది బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకొని ఇట్లా ఇవ్వడం. మరి వేరియబుల్స్ డిక్లేర్ చేయకుండా ఏమన్నా తీసుకొని అవి వర్క్ అవుతున్నాయి అంటే కంపల్సరీగా డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేయకుండా వర్క్ అవుతున్నాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పొరపాటున నేను కర్ వాల్యూ దగ్గర CUT వాల్యూ అని ఇచ్చేసాను అనుకోండి. కట్ వాల్యూ అని ఇచ్చాను. F5 ప్రెస్ చేయండి. ఏమొచ్చింది? 0 వచ్చింది. నేను వేరియబుల్ డిక్లేర్ చేశాను పైన, పొరపాటుని ఇక్కడ CUT వాల్యూ అని ఇచ్చాను. ఎర్రర్ అయితే చూపించలేదు. ఎందుకు? వేరియబుల్ ఇది వేరియంట్ వేరియబుల్గా అనుకుంటుంది. ఇది వేరే వేరియబుల్, దీన్ని ఇక్కడ అప్లై చేయలేదు. కానీ వేరే వేరియబుల్ తీసుకొని మనకి రాంగ్ వాల్యూ స్టోర్ చేస్తుంది. మరి ఇప్పుడు దీన్ని డిక్లేర్ చేయని వేరియబుల్ని మీరు ఇక్కడ కోడ్లో వాడినట్లయితే మీకు ఎర్రర్ వస్తుంది. కాబట్టి రాంగ్ రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఎర్రర్ రాలేదు కానీ రాంగ్ రిజల్ట్ వచ్చింది. కాబట్టి ఇట్లాంటి వేరియబుల్స్ పొరపాటును కూడా డిక్లేర్ కాకుండా ఉండేదానికి మీకు అన్ని సబ్స్ కంటే ముందర జనరల్ డిక్లరేషన్స్లో అన్నిటికంటే ముందర ఫస్ట్ స్టేట్మెంట్గా ఆప్షన్ ఎక్స్ప్లిసిట్ ఇది ఇచ్చినట్లయితే ఆప్షన్ ఎక్స్ప్లిసిట్ చూడండి. జనరల్ డిక్లరేషన్స్ కింద మీరు వెరీ ఫస్ట్ స్టేట్మెంటెడ్గా అన్ని కోడ్ మాడ్యూల్స్ కంటే ముందర ఫస్ట్ స్టేట్మెంట్గా దీన్ని ఇచ్చినట్లయితే సో ఎక్కడైనా సరే వేరియబుల్స్ కంపల్సరీగా డిక్లేర్ కావాలి. డిక్లేర్ చేయని వేరియబుల్ ఏదన్నా ఉంటే రన్ టైంలోనే ఎర్రర్ చూపించేస్తుంది. అంటే రాంగ్ రిజల్ట్ వచ్చేదానికి ఛాన్స్ లేదనమాట. ఇప్పుడు F5 ప్రెస్ చేయండి. రన్ చూడండి. వేరియబుల్ నాట్ డిఫైన్డ్, వేరియబుల్లో ఇది డిఫైన్ కాలేదు అని చెప్తుంది. స్టాప్ చేద్దాం. సో ముందరగానే అది ట్రేస్ అవుట్ చేసేసింది.
సో ఇప్పుడు మనం రెక్టిఫై చేసుకొని ఓహో కర్ వాల్యూగా మనం మార్చుకోవాలి కాబట్టి ఇప్పుడు F5 ప్రెస్ చేద్దాం. సో ఈ విధంగా ఆప్షన్ ఎక్స్ప్లిసిట్ అనేది వేరియబుల్స్ అనేటివి కంపల్సరీగా డిక్లేర్ కావాలి అని చెప్పేదానికి ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా డిమ్ అనే స్టేట్మెంట్ ద్వారా మీకు కావాల్సిన వేరియబుల్స్ డిక్లేర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డిమ్ st యాజ్ స్ట్రింగ్ వేరియబుల్, అట్లానే డిమ్ b యాజ్ బూలెన్. సో bలో ఏం స్టోర్ చేయొచ్చు, b ఈక్వల్ టు either ట్రూ ఆర్ ఫాల్స్. stలో ఏం స్టోర్ చేయొచ్చు, st ఈక్వల్ టు హలో, ఎందుకంటే అది స్ట్రింగ్ వేరియబుల్. డబుల్ కొటేషన్స్లో మీరు స్ట్రింగ్స్ని ఆ విధంగా స్టోర్ చేయొచ్చు. ఇట్లా మీరు రకరకాల వేరియబుల్స్ని డిక్లేర్ చేసి వాటికి వాల్యూస్ అసైన్ చేసుకొని మీరు ఈ కోడ్ మాడ్యూల్స్లో ఇంప్లిమెంట్ చేసుకునేదానికి ఈ డేటా టైప్స్ వేరియబుల్స్ డిక్లరేషన్ అనేది ఉంటుందండి. ఓకే.